వెస్ట్ బెంగాల్‌లో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ పార్టీకి సంబంధించిన అరాచకాలు రోజురోజుకి బయట పడుతూనే ఉన్నాయి. రీసెంట్‌గా ఒక పార్టీ ఆఫీస్‌లో కొన్ని బండెల్లో కొద్దీ తెల్ల చీరలు కనిపించాయి. వీటితో పాటు అగరవత్తులు ఇలాంటివి సైతం కనిపించాయి. ఇవన్నీ కూడా వీళ్ళు ఎందుకు స్టోర్ చేశారు అంటే, ఇదే సంవత్సరం ఫిబ్రవరిలో ఒక బీజేపీ కార్యకర్తకు ఒక తెల్ల చీరతో పాటు స్వీట్ బాక్స్ అండ్ అగరవత్తులు, కొన్ని పూలను సైతం టీఎంసీ కార్యకర్తలు అందజేశారు. ఎందుకు అంటే, నిన్ను త్వరలోనే చంపబోతూ ఉన్నాం. ఈ తెల్ల చీరను మీ భార్యను కట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్లనే మీకు ముందుగానే ఈ అగరవత్తులు అండ్ చీర సైతం పంపిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా టీఎంసీ గనుక ఈసారి ఎన్నికల్లో గెలిస్తే నిన్ను చంపేస్తాం అనే విధంగా ఒక బీజేపీ కార్యకర్తకు వార్నింగ్ ఇస్తూ ఈ తెల్ల చీరను అందజేశారు. ఆ తర్వాత ఇప్పుడు రాష్ట్రంలో టీఎంసీ ఓడిపోవడంతో ఆ పార్టీ కార్యాలయాలపై జరుపుతున్న దాడుల్లో ఈ తెల్ల చీరల బండెళ్ళు బయటపడ్డాయి అంటే ఎంతమందిని చంపాలి అని వీళ్ళు నిర్ణయించుకున్నారో దీన్ని బట్టి అర్థమవుతుంది. సో, ఆ రాష్ట్రంలో మమతా బెనర్జీ గనుక ఈసారి గెలుపొంది ఉంటే ఖచ్చితంగా వందలాది మంది బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను అంతమొందించడానికి వీళ్ళు సిద్ధమయ్యారని చెప్పకనే చెప్పుకోవచ్చు. మరి అధికారం కోసం ఇన్ని అరాచకాలకు పాల్పడుతున్న మమతా బెనర్జీని ఏం చేయాలో మీరే కామెంట్ల రూపంలో తెలియజేయండి.